నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఏపీలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి ఏజెంట్లను ఆయా పార్టీలు ఎవరు కౌంటింగ్లో కూర్చోవాలన్న అంశాన్ని ఫైనల్ చేస్తూ ఉంటారు. ఇంటర్నల్గా ఆ పార్టీలు మీటింగ్లు పెట్టి ఎవరెవరు వెళ్ళాలో అనేది తేల్చి చెప్తారు. అయితే వైసీపీ పార్టీ ఏర్పాటు చేసిన మీటింగ్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్న ఒక వీడియో మార్కెట్లో మొత్తం బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తారంటే, రూల్స్ పాటించే వాళ్ళు ఏజెంట్లుగా మాకు అక్కర్లేదు, బాగా తెగబడి అంటే ఎన్నికల సంఘానికి సంబంధించిన ఉద్యోగులపైన ఇతర ఏజెంట్లపైన తెగించి పోరాడే వాళ్ళే మాకు ఏజెంట్లుగా కావాలి అంటూ అర్థం వచ్చేలా ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది. అయితే ఆయన రూల్స్కు వ్యతిరేకంగా వ్యవహరించండి అని రెచ్చగొట్టడం ఏంటంటూ తెలుగుదేశం పార్టీ ఆయనపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అక్కడ ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆయన ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉన్నారు. ఆయనపై కేసు నమోదైంది. మనం ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు ఉండవు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఫుల్ పవర్స్ ఎన్నికల సంఘానికి వస్తాయి. ఎన్నికల సంఘం కొన్ని గైడ్లైన్స్ను రూపొందించి ఆ గైడ్లైన్స్ ప్రకారమే మొత్తం ఈ ఎన్నికల నిర్వహణ అనేది జరుగుతుంది. అయితే ఈ రూల్స్ అన్నీ ఎవరు చేశారంటే మన నేతలే. పార్లమెంట్ చేసిన రూల్స్, పార్లమెంట్లో చేసిన రూల్స్ను పాటించవద్దు అని సజ్జల బహిరంగంగా చెప్పడం అంటే అది దేశద్రోహానికి పాల్పడినట్టే అనేది చాలా క్లియర్ కట్. అంటే ఎవరి మీద ఆయన యుద్ధం ప్రకటిస్తున్నాడు? సాక్షాత్తు పార్లమెంట్ మీదనే సజ్జల యుద్ధం ప్రకటించాడనేది స్పష్టమవుతుంది. అందులో భాగంగానే ఆయనపై సెక్షన్ 153 ఈపీసీ, అలాగే ఐపీసీ 505 కింద, అలాగే సెక్షన్ 125 3 సెక్షన్ల కింద ఇండియన్ పీనల్ కోడ్లో ప్రకారం ఈ 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు నమోదైంది. అయితే ఆ సెక్షన్లు ఏం చెప్తున్నాయి అనేది మనం ఒకసారి కనుక చూసినట్లయితే, ఏపీ ముఖ్యమంత్రికే ప్రధాన సలహాదారుగా ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యకు పాల్పడటం అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక డిస్కస్ అయితే జరుగుతుంది. ఆయన పైన 3 కేసులు, ఒకటి 153, 505, 125 సెక్షన్ల కింద 3 కేసులు నమోదయ్యాయి. అయితే 153 సెక్షన్ ఏం చెప్తుందంటే, ఎవరైనా దుర్మార్గంగా అలాగే చట్ట విరుద్ధంగా ఏదైనా చేయడం ద్వారా, అంటే రెచ్చగొట్టే ప్రసంగాలకు పాల్పడినప్పుడు, రెచ్చగొట్టేలా వాళ్ళని మోటివేట్ చేసినప్పుడు ఈ సెక్షన్ అంటే అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి చర్యకు పాల్పడ్డారు. కాబట్టి శిక్ష అనేది ఈ సెక్షన్ ప్రకారం 1 సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా, లేదా 2 కూడా, జైలు శిక్ష ప్లస్ జరిమానా 2 కూడా ఉండే అవకాశం ఉంది. లేదా సెకండ్ ఏంటంటే 6 నెలలు శిక్ష, జరిమానా, లేకపోతే 2 కూడా ఉండే అవకాశం ఉంది. జడ్జి ఉద్దేశాన్ని బట్టి ఆ టైంలో ఆయన ఏం చెప్తే అది అమలవుతుంది. ఇక సెక్షన్ 505 ఇది ప్రజా దుష్ప్రచారానికి పాల్పడే ప్రకటనలు చేసిన వాళ్ళపైన ఇలాంటి సెక్షన్ కింద కేసు నమోదవుతుంది. ఎవరైనా ఏదైనా ప్రకటన లేదా అంటే ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఏజెంట్ల ముందు ఒక ప్రకటన, ఒక ప్రసంగం చేశారు, లేదా ఏదైనా పాంప్లెట్ లాంటిది ప్రసారం చేసిన వాళ్ళపై ఈ సెక్షన్ వర్తిస్తుంది. రాష్ట్రానికి వ్యతిరేకంగా లేదా ప్రజల ప్రశాంతతకు వ్యతిరేకంగా ఏదైనా వ్యక్తి నేరం చేయడానికి ప్రేరేపింపబడిన లేదా ప్రజల్లో ఏదైనా వర్గానికి ఏదైనా కారణం కావచ్చు లేదా కలిగించే ఉద్దేశంతో, అంటే రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటూ వాళ్ళని మోటివేట్ చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి ఆయన మీద అంటే దాదాపుగా 3 సంవత్సరాల వరకు, అంటే 505 కింద దాదాపుగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జైలు శిక్షతో పాటు జరిమానా 2 కూడా పడే అవకాశం ఉందని ఈ సెక్షన్ చెప్తుంది. అంటే శత్రుత్వం పెంచేలా, ఒక విధమైన అంటే అల్లర్లు రెచ్చగొట్టేలా ఉద్దేశపూర్వకంగా, అంటే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని ఇలా రెచ్చగొట్టడాన్ని ఈ సెక్షన్ల కింద కేసు ఫైల్ అయిందని మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా 3 సంవత్సరాల జైలు శిక్ష ప్లస్ జరిమానా 2 పడే అవకాశం ఉంది. అలాగే ఇది తప్పుడు ప్రకటన, పుకార్లు అంటే మొదలైనవి, తిరుగుబాటు, ప్రజాశాంతికి విఘాతం కలిగించే ఉద్దేశంతో
క్లియర్గా కనిపిస్తుంది. ఆ టైంలో అల్లర్లు మనం చూసాం. ఎన్నికల తర్వాత గొడవలు జరిగాయి, మళ్ళీ గొడవలు జరిగే అవకాశం ఉంది ఇలాంటి ప్రసంగాలు కనుక చేసినట్లయితే. ఇలాంటి నేపథ్యంలో అలాగే భిన్న వర్గాల మధ్య శత్రుత్వం, అంటే పార్టీల మధ్య కూడా శత్రుత్వం అనే దురుద్దేశంతో ఇలాంటి ప్రకటన, పుకార్లు, శత్రుత్వం, దేశం లేదా దురుద్దేశాన్ని సృష్టించే ఉద్దేశంతో ప్రజాస్థానంలో తప్పుడు ప్రకటనలు, పుకార్లు మొదలైనవి. ఇలాంటప్పుడు 3 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే లేదా 5 సంవత్సరాల జైలు శిక్ష ప్లస్ జరిమానా విధించే అవకాశం ఉందని ఈ యాక్ట్ మనకు చెప్తుంది. ఇక మనం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 125 కింద కూడా, అంటే మొత్తం 3 సెక్షన్లు, ఈ 125 కింద కూడా ఈయనపై కేసు నమోదైంది. దాంట్లో కూడా 3 సంవత్సరాల జైలు శిక్ష ప్లస్ జరిమానా 2 కూడా విధించే అవకాశం ఉంది. క్లియర్గా కనిపిస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటన అనేది ద్వేషభావాన్ని ప్రమోట్ చేస్తుంది. ఇది కుట్రపూరిత చర్యగా, అలాగే విద్వేష ప్రసంగంగా, సంఘ విద్రోహక చర్యగా, చట్ట వ్యతిరేకంగా, అంటే పార్లమెంట్లో చేసిన చట్టాలనే ఫాలో చేయవద్దు అంటూ పార్లమెంట్ పైనే యుద్ధం ప్రకటించినట్టుగా ఆయనపై ఈ కేసులు నమోదయ్యాయని మనం చెప్పుకోవచ్చు. భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చాలా ఆసక్తితో, చాలా జాగ్రత్తగా ఎన్నికల్ని నిర్వహించింది. కానీ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, గొడవలు కానీ, ఒక రక్తపు బొట్టు కూడా కాలేదు. కానీ దారుణమైన విషయం ఏంటంటే, ఏపీలో అయితే ఎన్నికల తర్వాత హింస జరిగింది, చాలామంది గాయపడ్డారు, కొంతమంది చనిపోయారు, ఇంత దారుణం జరిగింది. అయితే ఎందుకు ఇలా జరిగింది అనే దాని మీద వివిధ రకాల కారణాలు ఉన్నప్పటికీ అధికార ప్రతిపక్షాల మధ్య ఒక యుద్ధ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతున్నామన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ తమకు వ్యతిరేకంగా పడిందన్న ఒక అసహనం ఉంది. అది కూడా ఇలాంటి హింస ప్రేరేపించడానికి కూడా ఒక కారణంగా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వైసీపీకి సంబంధించిన నేతలు ఎప్పుడు కూడా ఇది తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన నాయకుల పైన వాళ్ళపై విద్వేషాన్ని రెచ్చగొట్టేటట్టు ప్రసంగాలు చేస్తున్నారు. కానీ బీజేపీ నాయకులపై అసలు వాళ్ళు పల్లెత్తు మాట చెప్పకపోవడం కూడా చాలా ఆసక్తికరమైన విషయంగా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ మధ్య మనం చూసినట్లయితే ఏపీలో కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే మరోవైపు కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంత విద్వేషకరమైన ప్రసంగాలు అవన్నీ జరుగుతున్నప్పటికీ ఎక్కడ కూడా బీజేపీ నేతల్ని పల్లెత్తు మాట అన్న దాఖలాలు కానీ, ప్రూఫ్లు కానీ మనకు కనిపించవు. దేనికంటే వాళ్ళ మధ్య అలాంటి సంబంధాలున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అంటే ఎలా వ్యవహరిస్తుంది, ఇంత బహిరంగంగా ఒక బాధ్యత గల వ్యక్తి ఇలాంటి ప్రకటనలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినప్పుడు ఎన్నికల సంఘం కరెక్ట్గా స్పందించి చర్య తీసుకుంటుందా లేదా అన్న చర్చ అయితే ఏపీలో చాలా ఆసక్తికరంగా జరుగుతుంది. ప్రజల్లో కూడా ఒక ఉత్కంఠత నెలకొంది. ఎన్నికల ఫలితాల రోజు దగ్గర పడుతున్న కొద్దీ ప్రజల్లో ఒక విధమైన భయం, ఒక విధమైన ఉత్కంఠత, అంటే ఏం అవుతుంది, ఏం జరగబోతుంది, ఏ జరిగిన గెలుపు ఓటములు సహజంగానే అల్లర్లు జరగకుండా, ప్రాణాలు పోకుండా ఉండాలన్న ఈ ఒక భయంతో అయితే ప్రజలు గడగడలాడుతున్నారని మనం చెప్పుకోవచ్చు.